వెల్కమ్ టు F3 క్లౌడ్ కిచెన్. ఈరోజు పొట్లకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పొట్లకాయల్ని కల్లుప్పు వేసుకొని పైన తెలుపంతా పోయేలాగా రుద్ది కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పొట్లకాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు కూడా వేసుకొని వారెండింటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకొని వాటిని రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా తాలింపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత వాటిని బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత కారాన్ని కూడా వేసుకొని వాటిని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ రెండు బాగా కలిసిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని సాల్ట్ కూడా బాగా కలిసేంత వరకు ఈవెన్గా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వాటిని బాగా మగ్గించుకున్న తర్వాత మూత లేకుండా వాటిని బాగా మగ్గించుకోవాలి. అంతా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత అందులోకి చిన్న గ్లాసు పాలను కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒకసారి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మూత తీసి వాటిని బాగా కలుపుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.